कवितार्किकं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पतानक्ष्टन्वन्नोतिविसीदसादनम्। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महागणाधिपतये नमः। ओं श्री महागणाधिपतये नमः। ओं त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीयमामृतात्। ओं शरणागत दीनार्ता परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते। हरि ओं तत्सत्। ओं श्रीकृष्णार्पणमस्तु। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। हरि ओं तत्सत्। ఓం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ఆత్మ ప్రియ బంధువులకు నా నమస్సుమాంజలు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించిన కాళికాంబ సప్తశతిలో 383వ పద్యం, ఆటవెలది పద్యం. ఆత్మలోని జ్యోతి ఆరగించగవలె ప్రాణలింగమరసి బ్రతుకవలెను, బయలు జ్యోతి చూచి ప్రకృతిని గనవలే కాళికాంబ హంస కాళికాంబ. నాల్క మీద జాతి నవరత్నముల గూర్చి ఆది దేవు ధ్యానమందవలెను, నాల్క మీద జాతి నవరత్నముల గూర్చి ఆది దేవు ధ్యానమందవలెను. నమిలి రుచిని గన్న నారాయణుని గను, నమిలి రుచిని గన్న నారాయణుని గను కాళికాంబ హంస కాళికాంబ. నోటి నాల్క సందు పాటి రోకలియున్న రామ భజన చేయరాదు నోట, పాపకర్ము నోట పట్టునో పట్టదో, పాపకర్ము నోట పట్టునో పట్టదో కాళికాంబ హంస కాళికాంబ. నోరు బరిన యందు నారాయణుండు దివ్యమైన స్థలము తెలియనాయే, నోరు బరిన యందు నారాయణుండు దివ్యమైన స్థలము తెలియనాయే. తిరిగి తెలియలేరు దివ్యస్థలంబని, తిరిగి తెలియలేరు దివ్యస్థలంబని కాళికాంబ హంస కాళికాంబ. శిష్యునకును బోధ చేసెడు గురుమూర్తి సంశయముల నెల్ల సమయజేయ, తత్వమెరిగియతడు ధన్యోస్మి అనవలే, తత్వమెరిగియతడు ధన్యోస్మి అనవలే కాళికాంబ హంస కాళికాంబ. వాక్కు బ్రహ్మమనచు వర్ణింపనేరరో, చూపు నీషుడనుచు చూడలేరో, వాక్కు బ్రహ్మమనచు వర్ణింపనేరరో, చూపు ఈషుడనుచు చూడలేరో. కోర్కి విష్ణువౌట కొనసాగనీయరో, కోర్కి విష్ణువౌట కొనసాగనీయరో కాళికాంబ హంస కాళికాంబ. చూడండి, ఈ కాళీ సప్తశతిలో బ్రహ్మంగారు భగవద్గీతను పెట్టాడు, భాగవతాన్ని పెట్టాడు, రామాయణాన్ని పెట్టాడు, కాళిదాస్ గురించి చెప్పాడు, ఆదిశంకరాచార్యుల గురించి చెప్పారు, లలితా సహస్రనామం గురించి చెప్పారు, విష్ణు సహస్రనామం గురించి చెప్పాడు, శివ సహస్రనామం గురించి చెప్పాడు, భారతం గురించి చెప్పాడు, ఉపనిషత్తుల గురించి చెప్పాడు. వేదాన్ని పిండితే, వేదము భగవద్గీత భారతాన్ని రామాయణాన్ని అన్ని పిండితే దాని నుంచి వచ్చిన రసమే ఈ కాళీ సప్తశతి. ఇదంతా ఉపాసన అండి. కాళీ సప్తశతి అంతా మానవ జన్మ వచ్చిన తర్వాత మనము భగవంతుణ్ణి ఎట్లా ఏ విధంగా కొలవాలి. నువ్వు ఏ గుళ్ళకు గోపురాలకు ఎక్కడికి పోవడం తప్పు కాదు, పోవచ్చు. కానీ బ్రహ్మంగారు ఏం చెప్తారంటే, నీ కాలాన్ని వృధా చేసుకోకుండా నువ్వు ఇంద్రియాలను చక్కగా, నువ్వు ఏ పద్యమన్నా తీసుకో, ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలను అదుపులో పెట్టుకొని నీ ఉపాసన భగవంతుణ్ణి నువ్వు ఎట్లా చేరాలి, ఏ విధంగా చేరాలి. నీకు గురువు లేడు, గురువు లేదని బాధపడాల్సిన పని లేదు. నీలో ఉండే ఆత్మీయ గురుడు అంటాడు. నీకు గురుస్తోత్రంలో చూడండి, ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏమన్నాడు అక్కడ?
గురు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవో మహేశ్వర. అంటే ఒకే గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్ పరబ్రహ్మ అంటే నీలో ఉన్న ఆత్మే పరబ్రహ్మ. ఈ శ్లోకాన్ని బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఏ పద్యం చదివినా, ఏ శ్లోకం చదివినా అర్థం చేసుకోకుండా ఊరికి చదవడం వల్ల ఉపయోగం లేదంటాడు బ్రహ్మంగారు. ఓం. ఓం అంటే ప్రణవం, అంటే ఆ ఓమే పరమాత్మ. కాబట్టి ఉపనిషత్తుల్లో చెప్పింది ఓంకారాన్ని బ్రహ్మవిద్య అన్నారు. బ్రహ్మం అంటే ఏదో కాదండి, పరబ్రహ్మనే, బ్రహ్మమనే ఓంకారమే. కాబట్టి పరమాత్మకు పేరు ఓంకారం. ఆయన వాక్కు మౌనం అన్నమాట. కాబట్టి మౌనంగా ఏమన్నాడు ఆయన? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం. చూడండి. కాబట్టి ఆ ఎట్లా ఉంటాడో గురు పరబ్రహ్మ మనలో ఏకం నిత్యం విమలమచలం. ఆ పరబ్రహ్మ ఒకటే, ఏకం, అది ఎప్పటికీ ఉంటుంది, నిత్యం. ఏకం నిత్యం విమలమచలం, కదలకుండా ఉంటుంది, అంటే ఆత్మ అన్నమాట. ఏకం నిత్యం విమలచలం, ఏకం నిత్యం విమలమచలం, సర్వది సాక్షిభూతం. సర్వది అంటే అందరిలో ఉందన్నమాట, నీ ఒక్కరిలోనే కాదు. సమాజంలో ఎంతమంది జనం ఉంటే అన్ని జంతువుల్లో, అన్ని పక్షుల్లో, అన్ని చెట్లల్లో, అన్ని మనుషుల్లో సర్వదీ సాక్షిభూతం. భాభాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. చరాచర జగత్తంతా నిండి ఉన్నాడు గురు పరబ్రహ్మ. కాబట్టి అఖండ మండలాకారం అంటే ఆయనను మనం ఖండించలేం. అంటే ఒకే చైతన్యాన్ని, ఇప్పుడు కాంతి ఉందండి, సూర్యకాంతి ఉంది, దాన్ని ఖండించగలవా? ఆ వెలుగును నువ్వు ఏమీ చేయలేవు, నీ చేత ఏమీ కాదు. కాబట్టి ఆ గురు పరబ్రహ్మ నీ ఆత్మలోనే ఉంది. ఆ ఆత్మలోనే రమిస్తూ 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 ఒక భగవన్నామముతో మనం ఎట్లా తరించాలో బ్రహ్మంగారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ ఏమన్నాడు? ఆత్మలోని జ్యోతి ఆరగించగవలే, ప్రాణలింగ మరసి బ్రతుకవలెను, బయలు జ్యోతి చూచి ప్రకృతిని కనవలే, కలికాంబా హంస కాళికాంబా. ఆత్మలోని జ్యోతి అంటే నీలో ఒక దివ్య వెలుగుందండి. ఆ వెలుగు పేరే ఆత్మ అన్నారు. ఆ ఆత్మకి బ్రహ్మంగారు ఏమన్నారు? కాళీమాత అన్నాడు. ఇప్పుడు మనం కరెంటుతో 5 బల్బులు వెలిగిస్తాం. ఒకటి ట్యూబ్ లైటు, ఒకటి చిన్న బల్బు, ఒకటి పచ్చ బల్బు, ఒక ఎర్ర బల్బు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతావు, అదే కరెంటుతో ఏసీ పనిచేస్తుంది, అదే కరెంటుతో వాషింగ్ మెషిన్ పనిచేస్తుంది, అదే కరెంటుతో బండికి ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చాయి, దానికి ఛార్జింగ్ పెడతాం. అంటే ఒక కరెంటుని ఇన్ని వస్తువులుగా ఎట్లా ఉపయోగిస్తున్నావు? కాబట్టి నీలో ఉండే ఆత్మ చైతన్యము ఎన్ని రకాలుగా ఉంటుంది? పరమాత్మకు ఎన్ని పేర్లు? విష్ణుడొక్కడే అంటాడు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వెదకవేవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద ఎని కొలువావో మనసా, భావములోన బాహ్యమునందును. సో ఇది అన్నమాచార్య కీర్తన. చూడండి ఎంత ఆయన ఏం చెప్తున్నాడు? భావములో బాహ్యములో పరబ్రహ్మను చూడు, భగవంతుని చూడు. అంటే నీ హృదయములో చూడు, నీ బయట చూడు అంటున్నాడు. నీ హృదయంలో ఎట్లా చూడాలి? నాలోనే ఆత్మజ్యోతి. ఆ ఆత్మజ్యోతికి ఎన్ని పేర్లు? ఆత్మన్నే, జ్యోతన్నే, దివ్య వస్తువన్నే, సత్య వస్తువన్నే, వెలుగన్నే, పరబ్రహ్మమన్నే, చైతన్యమన్నే, దేవుడన్నే. మనలు దేవుడు అని పేరు పెట్టారు. కాబట్టి నీలో ఆ చైతన్యం ఉంటే శివం, నీ నుంచి వెళ్ళిపోతే శవం. ఇప్పుడు ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేదు, అతను ఉన్నట్టుండి చనిపోయినాడు. అందరూ అంటారు, ఇంతకుముందు ఉన్నాడండి, ఉదయం ఉన్నాడు, మధ్యాహ్నానికి లేడండి, పోయినాడు అంటారు. దేహం అక్కడే ఉంటుంది. ఆ దేహం నుంచి పోయింది ఏమిటి? ఆత్మ. కాబట్టి మన హిందూ ధర్మం ఏం చేస్తుంది? లోపల పరిశీలిస్తాడు, శాస్త్రవేత్త బయట పరిశీలిస్తాడు. మన హిందూ ధర్మం, మన వేదం ఏం చెప్తుంది? నీ హృదయములోనే పరబ్రహ్మను కనుక్కో అంటుంది. పరబ్రహ్మ ఎక్కడో గుళ్ళల్లో గోపురాలు లేడండి. గుళ్ళల్లో దేవుని రూపాలు ఉన్నాయి. అంటే గుళ్ళను విమర్శ చేయడం కాదు. నువ్వు శివాలయంబో, రామాలయంబో, కృష్ణాలయంబో, అమ్మవారి గుడికెళ్ళు, వినాయకుని గుడికెళ్ళు, నరసింహస్వామి గుడికెళ్ళు, ఆంజనేయ స్వామి గుడికెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు. గుడి నీ దేహం అనుకో, గుడిలో ఉండే విగ్రహము నీ ఆత్మ అనుకో. కాబట్టి పరమాత్మను నువ్వు సాధించాలి, నువ్వు పట్టుకోవాలి. ఆ చైతన్యాన్ని పట్టుకోవాలంటే నువ్వు సాధన చేయాలి. సాధనమున పనులు సమకూర ధరలోన. కాబట్టి ఒక్క పరమాత్మను పట్టుకొని అదే పరమాత్మలో అందరినీ చూడు. ఇప్పుడు నువ్వు శివుని పూజ చేస్తున్నావు, నువ్వు శివుణ్ణి మీ ఇంట్లో, మీ ఇష్టదైవం శివుడు అనుకోండి, ఆ శివునిలో ఏం చూడాలి? ఆ శివునిలోనే గణపతిని చూడు వినాయక చవితి రోజు. అదే శివునిలో శ్రీరామనవమి రోజు రాముని చూడు. అదే శివునిలో విజయదశమి రోజు అమ్మవారిని చూడు.
కాబట్టి ఒకే పరమాత్మలో అన్ని దేవతలను చూడు. నీ దేవునిలోనే అన్ని దేవతలను చూస్తేనే దాన్ని అద్వైతం అంటాం. ఆ అద్వైతాన్ని పెట్టింది శంకరాచార్యులు. కాబట్టి శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. మన గురువు ఎవరయ్యా? హిందువుల గురువు ఆదిశంకరాచార్యులు. ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. కాబట్టి మన గురువు ఆయన ఏం చెప్పాడు? అయ్యా, ఒకే పరబ్రహ్మ నీలో ఉంది, నాలో ఉంది, బయట ఉంది. విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు. ఆయనను మన హృదయంలో చూడాలి, మన బయట చూడాలి. అదే చైతన్యము ఇన్ని రూపాల్లో ఉందన్నాడు. అద్వైత సిద్ధాంతం పెట్టాడు ఆయన. పంచాయతను పూజ పెట్టి మళ్ళీ అద్వైతాన్ని పెట్టాడు. పంచాయతనం అంటే 5 దేవీ దేవతలను పెట్టాడంటే ఒకే దేవుడు 5గా ఉందని చెప్పాడు. ఇది చాలా మందికి తెలియదు. కాబట్టి శంకరుల ప్రకరణ గ్రంథాలు, శంకరుల గ్రంథాలు చదివితే తెలుస్తుంది. నాకైనా ఏం తెలుసు? ఆ గ్రంథాలు చదివి మహనీయులు చెప్పిన ప్రవచనాలు విని నేను చెప్తున్న తప్ప నాకు తెలిసి నాకు సొంతంగా నేనేం చెప్పడం లే. ఈశ్వరుడు నాతో పలికిస్తే నేను చెప్పగలను. నేనేం చెప్పేది లేదు. నాలో ఉండే పరబ్రహ్మ చెప్తుంటే మీలో ఉండే పరబ్రహ్మ వింటా అంటుంది. కాబట్టి నువ్వు వింటున్నావంటే నీలో చైతన్యము, నీలో ఉండే ఈశ్వరుడు చెవి రూపంలో ఉన్నాడు, వాక్కు రూపంలో ఉన్నాడు, కన్ను రూపంలో ఉన్నాడు, ముక్కు రూపంలో ఉన్నాడు. చెవిగా ఈశ్వరుడు ఉన్నాడు, కన్నులో కన్నుగా ఈశ్వరుడు ఉన్నాడు, నోరులో నోరుగా ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు అన్నం తింటావు, అన్నం తింటే అన్నం అరుగుతుంది, జీర్ణం అవుతుంది. నీ జీర్ణం చేసే దేవుడు. అందుకే భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి నువ్వే తినే ఆహారాన్ని జీర్ణం చేసేది ఎవరు? నీలో ఉండే చైతన్య శక్తి, నీలో ఉండే ఈశ్వరుడు. ఆ చైతన్యమన్నా, ఆత్మన్నా, కూటస్థమన్నా, అచలమన్నా, ధ్రువమన్నా, సత్యవస్తువన్నా, వెలుగన్నా, జ్యోతన్నే ఒక్కటే. కాబట్టి ఆత్మకు ఇన్ని పేర్లు ఉన్నాయి. అదే ఆత్మ ఎట్లా ఉంటుంది? ఏకం, ఒక్కటే ఆత్మ ఉంటుంది. నీలో ఉంది, నీ బయట ఉంది. నిత్యం, ఎప్పటికీ ఏకం, ఒక్కటే. నిత్యం, ఎప్పటికీ ఏకం, నిత్యం, విమలమచలం, కదలకుండా ఉంటుంది. సర్వదీ సాక్షిభూతం. నీ ఒక్కరిలోనే కదా ఆత్మ ఉండేది. అన్ని జీవులలో ఆత్మ ఉంది. కాబట్టి ఇతరులను విమర్శ చేయడం మానుకోవాలి. నీలో ఉండే పరబ్రహ్మము నీ ఇంట్లో అందరిలో ఉంది, మీ బజార్లో ఉంది, మీ బంధువుల్లో ఉంది. కాబట్టి మానవాళిలో ఈ కులం ఆ కులం లేదనుకుండా, వాడు హిందువా, వాడు ముస్లిమా, వాడు క్రైస్తవుడా అని లేకుండా అందరిలో ఒకే పరబ్రహ్మ ఉంది. చెట్టులో పరబ్రహ్మం ఉంది, ప్రతి జంతువులో పరబ్రహ్మం ఉంది. కాబట్టి జంతువులన్నీ కూడా పరమేశ్వరుని ధ్యానిస్తుంటాయి నెమరు వేసేటప్పుడు. పక్షుల్లో పరబ్రహ్మం ఉంది, క్రిమి కీటకాల్లో పరబ్రహ్మం ఉంది. ఒకే పరమాత్మ ఇన్నిగా ఉంది. అంటే ఒకే బంగారం వస్తువులు వేరే, ఒకే కరెంటు బల్బులు వేరే, ఒకే రాయి విగ్రహాలు వేరే, కాబట్టి ఒకే మట్టి కుండలు వేరే. కాబట్టి ఆ చైతన్యం నీలో ఆత్మరూపంలో ఉంది. కాబట్టి ఆత్మలోని జ్యోతి ఆరగించగవలే ప్రాణలింగ మరసి బ్రతుకవలెను, బయలు జ్యోతి చూచి ప్రకృతిని కనవలే. ఏమన్నాడైనా బ్రహ్మంగారు? ఆత్మలో నీలో ఉండే ఆత్మజ్యోతిని లింగముగా భావన చేయనాయన అన్నాడు. కాబట్టి ఒక మంచి ఆసనములో కూర్చొని, కింద కూర్చుంటావా కూర్చో, గోడ కానుకుంటావా ఆనుకో, పరుపుల మీద కూర్చుంటావా కూర్చో, ఒక కుర్చీలో కూర్చుంటావా కూర్చో, చక్కగా నువ్వు కూర్చొని నీలో ఉండే జ్యోతి శివలింగంలాగా ఉందని భావన చేయాలి. శివలింగం ఎట్లా ఉంటుంది? నువ్వు గుడికి వెళ్తావు, గుడికి ఎందుకు వెళ్ళాలి? ఆ గుడి నీ దేహం అనుకుంటే గుడిలో ఉండే లింగం నీలో ఉండే ఆత్మ. కాబట్టి లింగం ఎట్లా ఉంటుంది? పైకి ఉంటుంది. లింగం పానబట్టం పై నుంచి పైకి ఉంటుంది. కాబట్టి పైకి ఉన్నప్పుడు నీలో నువ్వు చక్కని ఆసనంలో కూర్చొని, నీలో మూలాధారం నుండి సహస్రారం వైపుకు లింగ రూపంలో చైతన్య శక్తి పైకి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ లింగాన్ని నీ కడుపులో ఉందని అనుకుంటే ఆ లింగ రూపంలో ఆత్మ చైతన్యము లోపల జ్యోతిలాగా నీలో ఉందని భావన చేయి. ఆ జ్యోతి పేరే ఆత్మ. ఆ ఆత్మే లింగ రూపంలో నా హృదయంలో ఉందని భావన చేసి, అదే వెలుగు జగత్తంతా ఉందని భావన చేయాలి. నీలోనేమో లింగ రూపంలో ఉంది, బయట చైతన్య రూపంలో ఉంది. కాబట్టి నీలో చైతన్యమే, నీ బయట చైతన్యమే. ఆ చైతన్యం పేరే కాళీమాత అని బ్రహ్మంగారు చెప్పారు. మళ్ళీ ఏమన్నాడు? నాల్క మీత జాతి నవరత్నముల గూర్చి ఆది దేవు ధ్యానమందవలెను, నమిలి రుచిని గన్న నారాయణుని గను కలికాంబా హంస కాళికాంబ. ఏమన్నాడు? నాలుక మీద జాతి నవరత్నముల గురించి. కాబట్టి మన నాలుక ఎట్లా ఉండాలి? భగవంతుని గురించి మాట్లాడాలి, భగవంతుడి గురించి పాడాలి, భగవంతుడి గురించి పద్యం పాడు, భగవంతుడి గురించి శ్లోకం పాడు, దైవం గురించి మాట్లాడు, ఓంకారం గురించి చెప్పు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇటువంటి మంత్రాలు తీసుకొని నీ హృదయములో ఆత్మరూపంలో ఉండే శివలింగాన్ని బాగా కళ్ళు మూసుకొని జపము ధ్యానము చేస్తూ 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 ఉంటే
అప్పుడు నీకు నీ నాలుక మీద నారాయణుడు తాండవిస్తాడని చెప్తున్నాడు. చూడండి, శివునికి కేశవునికి భేదం లేదని చెప్తున్నాడు బ్రహ్మంగారు. ఆయన ఏమంటున్నాడు? నాల్క మీద జాతి నవరత్నముల గూర్చి ఆదిదేవు ధ్యానమందవలెను, నమిలి రుచిని గన్న నారాయణుని గను, నమలి రుచిని గన్న నారాయణుని గను, కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి నీ హృదయములో ఇంద్రియాల అదుపులో పెట్టుకొని, భ్రూ మధ్యన దృష్టి పెట్టి, కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకొని, చక్కగా సెల్ ఆఫ్ చేసి, ఉదయం 6 లోపల సాయంత్రం 6 తర్వాత ఎవ్వరు లేని చోట, నీ చేలో కానీ, తోటలో కానీ, ఇంట్లో కానీ, వీధిలో కానీ, మిద్దె పైన కానీ ఎవ్వరు లేని చోట చక్కగా ఒక ఆసనంలో కూర్చొని ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపం చేస్తూ, నీలో శివలింగం ఉందని భావన చేస్తూ, నీలో శివుడు ఉన్నాడని అనుకుంటూ ఓం నమశివాయ అనే మంత్రంతో జపం చేస్తూ, నీలో లోపల శివుడిని చూస్తూ ఉంటే నీ నాలుక మీద నారాయణుడు తాండవిస్తాడని చెప్తున్నాడు. కాబట్టి నారాయణుడన్నే, శివుడన్నే, అమ్మవారన్నే, వినాయకుడన్నే, సూర్యుడన్నే, గణపతన్నే ఒకటే అన్నమాట. కాబట్టి శివకేశవుల భేదము లేదని చెప్పాడు బ్రహ్మంగారు. పోతన కూడా అలాగే చెప్పారు మహాభాగవతంలో. చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయే సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. కాబట్టి శివుని చక్కగా పూజ చేయి, అర్చన చేయి, విష్ణువు గురించి చక్కగా పాటలు పాడన్నాడు. రామదాస్ కీర్తనల, అన్నమయ్య కీర్తనల. కాబట్టి ఈ విధముగా నువ్వు లోపల హృదయంలో శివుణ్ణి చూస్తూ, భగవన్నామాన్ని జపం చేస్తూ, అనుష్ఠానం చేస్తూ, ధ్యానం చేస్తూ ఉంటే నీలో నీ నాలుక పైన నారాయణుడు వచ్చి తాండవిస్తాడయ్యా. ఆ నారాయణుడే కాళీమాత అని బ్రహ్మంగారు చెప్తున్నారు. నోటి నాల్క సందు పాటి రోకలి ఉన్న రామ భజన చేయరాదు నోట, పాప కర్ము నోట పట్టునో పట్టదో, కాళికాంబ హంస కాళికాంబ. సమాజంలో ఎవరైతే ధర్మాన్ని తప్పుతారో వాడు దేవుని విమర్శ చేస్తాడు. ఇప్పుడు మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, సమాజంలో కొందరు ఉంటారు, ఆ దేవుడే అన్నాడు, దేవుడు లేడు, ఏం లేడు, భాగవతం ఏంది, భగవద్గీత ఏంది, రామాయణం ఏంది, వేదం ఏంది, ఏడుండే దేవుడు నువ్వు చూసినావా, నీ కనపడినాడా, విష్ణు సహస్రనామం ఉందా, శివ సహస్రనామం ఉందా, కృష్ణుడే అన్నాడు, రాముడే అన్నాడు, ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. ఎవరి నమ్మకం వాళ్ళది. కాబట్టి ధర్మాన్ని తప్పి నీతి నిజాయితీ లేకుండా అనవసరంగా కొందరు వాగుతూ ఉంటారు, దేవుడు లేడు, ఏం లేడని. మనం వాళ్ళందరికీ నమస్కారం. కాబట్టి దేవుడు లేడనేవాడు సమాజంలో ఎవడైతే పాపాలు చేస్తూ, మందు తాగుతూ, చికెన్ తింటూ, మటన్ తింటూ, అంటే చికెన్ తినడం, మటన్ తినడం, మందు తాగడం తప్పు కాదు, తాగేవాళ్ళు తినేవాళ్ళు తినొచ్చు. కానీ కొంచెం సమాజంలో దేవుడు అనే శబ్దం మనం చెప్పినప్పుడు అన్నాడే దేవుడు అని వెటకరంగా మాట్లాడుతుంటే, అంటే వాడు పాపి అన్నమాట. దేవుడు లేడనేవాడు పాపి అన్నాడు. ఏమన్నాడు? పాప కర్ము నోట పట్టునో పట్టదో. పాపం చేసేవానికి దేవుడు మర్డర్ చేయాలనుకుని పోతాడు. వాడు అందరిలో భగవంతుడు ఉన్నాడని అనుకుంటే వాడు మర్డర్ చేయడు. ఇప్పుడు మనకు మానభంగాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ స్త్రీలో కూడా జగన్మాత ఉందని భావన చేస్తే వాడు మానభంగం చేయడు. ఒక వ్యక్తి చంపుతున్నాడంటే వానిలో ఈశ్వరుడు, నాలోనే ఒకే ఈశ్వర చైతన్యం ఉందని అనుకుంటే కనుక వాడు ఆ పని చేయడు. కాబట్టి ఎదుటి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడని ఎప్పుడైతే ఎవడు భావన చేయడో వాడు పాపి కింద సమానమయ్యా. వాడు ఎంతసేపునే వాడు రామభజన చేయలేడు అని చెప్తున్నాడు. రాముని గురించి కూడా చెప్తున్నాడు స్వాముల వారు. కాబట్టి పాపి ఎప్పుడు రామభజన చేయలేడు, వారి నోటి ద్వారా భగవంతుడి గురించి మాట్లాడలేడు. వారి జీవితం అంతా పాపాలు చేయడానికి సరిపోతుందని బ్రహ్మంగారు ఈ విధంగా చెప్తున్నారు. నోరు బరిన యందు నారాయణుండు, దివ్యమైన స్థలము తెలియనాయే, తిరిగి తెలియలేరు దివ్య స్థలంబని, కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి మన నోటిలో ఎవరుంటారు? నారాయణుడు ఉంటాడు. చూడండి, మనకు నోట్లో వాక్కు వస్తుందంటే మనలో ఈశ్వరుడు నారాయణుడు రూపంలో ఉంటాడు. కాబట్టి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం భర్గవస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యుర్ముక్షీయమామృతాత్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇటువంటి మంత్రాలు మనము జపము చేసినప్పుడు, అనుష్ఠానం చేసినప్పుడు మన నోటిలో నారాయణుడు తాండవిస్తాడయ్యా, నీ నోరే దివ్య స్థలమయ్యా అన్నాడు.
నువ్వు కృష్ణుని గురించి మాట్లాడితే నీ నోరే బృందావనం, నువ్వు రాముని గురించి మాట్లాడితే నీ నోరు అయోధ్య, నువ్వు వెంకటేశ్వరుడి గురించి మాట్లాడితే నీ నోరే తిరుమల. కాబట్టి నువ్వు జగన్మాత గురించి మాట్లాడితే నీ నోరే విజయవాడ కనకదుర్గాదేవి. కాబట్టి నువ్వు గణపతి గురించి మాట్లాడితే మీ ఊర్లో ఉండే కాణిపాకంలో ఉండే గణపతి అన్నమాట. కాబట్టి నీ నోరే దివ్యస్థలమయ్యా. నువ్వు నోటి నుంచి భగవంతుని వాక్కు రావాలి, ఓంకారం రావాలి, పంచాక్షరి, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇట్లా వేదవాక్కు, వేదమంత్రం అంటే ఏమిటి? ఓంకారమే వేదమంత్రం, గాయత్రే వేదమంత్రం, మృత్యుంజయ మహామంత్రమే వేదమంత్రం, పంచాక్షరే వేదమంత్రం. ఇట్లా వేదము రావాలి, ఓంకారం రావాలి, గాయత్రి రావాలి. కాబట్టి నీకు తెల్దయ్యా అది దివ్యస్థలం అని, నీ నోరు దివ్యస్థలం అని నీకు తెలియదు. ఈ జన్మ పోయినాక ఏం ఉపయోగమయ్యా? ఈ జన్మ ఎన్ని రోజులు ఉంటుందో దేహం. ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే మనసా, ఉరికి ఉత్తరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నదే మనసా, నీకెందుకే అంత అలుస. అంటే ఈ దేహం ఒకరోజు వల్లకాటికి పోక తప్పదు. కోటీశ్వరుడైనా బీదవాడైనా ఎంతటోడైనా ఉద్యోగస్తుడైనా ఏ కులముడైనా ఏ మతముడైనా దేహాన్ని వదలక తప్పదు. ఒకరోజు ఈ దేహం మట్టిపాలు కాక తప్పదు. కాబట్టి దీపం ఉండగా నీళ్ళు చక్కబెట్టుకోవాలంటే ఈ దేహం పడిపోకముందే శివుని పూజ చేయి, విష్ణువుని పూజ చేయి, రాముని పూజ చేయి, భగవద్గీత చదువు, భాగవతం చదువు, విష్ణు సహస్రనామం చదువు, శివ సహస్రనామం చదువు, లలితా సహస్రనామం చదువు, రామాయణం చదువు. అంటే రాత్రి అంతా నిద్రకు పోయింది, పగులంతా సంసారం. చదివేది ఎప్పుడు? రోజుకు 10 నిమిషాలన్నా భగవంతుని గ్రంథాలు చదవడము, భగవంతుని గురించి మాట్లాడుకోవడము, నిమ్మలంగా భగవంతుని నీ హృదయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఒక గాయత్రి మంత్రం, ఒక రామ మంత్రం, ఒక శివ మంత్రం, ఒక భగవద్గీత. కాబట్టి బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా దుర్లభ. కాబట్టి ఆ వాసుదేవుడు నివసించేవాడు వాసుదేవుడు. ఆ కృష్ణ భగవానుడి గురించి, ఆ రాముడి గురించి నీ నోటి ద్వారా ఎప్పుడైతే పలుకుతావో నీ నోరే దివ్యస్థలం అవుతుందయ్యా. అక్కడే ఈశ్వరుడున్నాడు, అక్కడే నారాయణుడున్నాడు. అది నీకు తెలియదు. ముందు ఏమన్నాడైనా, నోరు బరిన యందు నారాయణుండు, దివ్యమైన స్థలము తెలియనాయి, తిరిగి తెలియలేరు దివ్యస్థలం అని. కాబట్టి ఈ దేహం పోతే మళ్ళా నువ్వు తెలుసుకోలేవు. ఈ దేహం ఉండంగానే చక్కగా నీ నోటి ద్వారా విష్ణువు గురించి మాట్లాడుతూ, నీ హృదయంలో శివుని గురించి ధ్యానం చేస్తూ, నీలో ఉండే వెలుగు మీద దృష్టి పెట్టమని బ్రహ్మం గారు శివకేశవులకు అభేదం చెప్పాడు. శివుడన్నే కేశవుడన్నే. ఒకే శివుడు శ్రీశైలంలో లింగమైనాడు, తిరుమలలో వెంకటేశ్వరుడైనాడు. కాబట్టి శ్రీశైలంలో శివుడు, తిరుమలలో వెంకటేశ్వరుడు. అదే లింగం, అదే రాయి ఏమైంది? భద్రాచలంలో రాముడైంది. అదే రాయి కంచిలో వరదరాజస్వామి అయింది. అదే రాయి వీర వెంకట సత్యనారాయణ స్వామి అయింది అన్నవరంలో. కాబట్టి అహోబిల నరసింహస్వామి అయిపోయింది. రాయి లింగం అవుతుంది, అదే రాయి విగ్రహం అయింది. కాబట్టి శివుడన్నా విష్ణువన్నా ఒకటేయా. నిరంతరము నీ హృదయంలో ఓంకారముతో కలిగిన మంత్రాన్ని జపం చేస్తే నువ్వే శివుడు, నువ్వే నారాయణుడు, నీ నోరే దివ్యస్థలమయ్యా. అక్కడ ఓంకారం శబ్దం రావాలా. రేపు దేహం శవం అయిపోయిన తర్వాత నీకు అంత ఆనందం ఉండదయ్యా. అప్పుడు భగవంతుని స్మరణ చేసే భాగ్యం ఉండదు. మళ్ళీ మానవ జన్మ వస్తున్న తర్వాత మనకు తెలియదు. మానవ జన్మ వచ్చినప్పుడే ఇటువంటి మంత్రాలు చక్కగా జపం చేస్తూ ఉండాలి. ఈ రోజు జపం చేయాలి, ఏ రోజు పూజలు ఆ రోజుకి అన్నాడు. నిద్రలోనే చనిపోతే, రేపు చనిపోతే, మన్నాడు చనిపోతే మనకు ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. కాబట్టి రేపటి మంత్రాన్ని కూడా ఈ రోజే జపం చేయాలి. కాబట్టి ఏనాటి పూజలు ఆనాటికి అన్నాడు బ్రహ్మంగారు. కాబట్టి ఈ విధముగా బ్రహ్మంగారు నీ నోట్లో నారాయణ మంత్రాన్ని జపం చేసుకోరనైనా, నీ హృదయంలో జ్యోతి ఉంది, ఆ జ్యోతి శివుడు అనుకో, ఆయనే ఆదిదేవుడు అనుకో, ఆయనే రాముడు అనుకో. కాబట్టి రామభజన చెయ్యి, నారాయణుని మంత్రం పట్టుకో, శివమంత్రం పట్టుకో, ఆదిదేవుని చూడు, ఓంకారాన్ని జపించు. చూడండి, భేదం లేకుండా అన్ని దేవుళ్లను నీ వెలుగులో చూడమన్నాడు. ఒకే కరెంటు బల్బులు వేరే, ఒకే దేవుడు పేర్లు వేరే, ఒకే రాయి రూపాలు వేరే. కాబట్టి శిష్యునకును బోధ చేసిడి గురుమూర్తి సంశయముల నెల్ల సమయజేయ, తత్వమెరిగి అతడు ధన్యోస్మి అనవలే, కాళికాంబ హంస కాళికాంబ. కాబట్టి ఒక వ్యక్తి ఇతరులకు చెప్పేవాడు గురువు అవుతాడు, వినేవాడు శిష్యుడు అవుతాడు. వాడు ఏం చెప్పాలి? ఓంకారం గురించి చెప్పాలి, భగవంతుడి గురించి చెప్పాలి. అంటే మన వేదం ఏం చెప్పింది? వేదంలో ముఖ్య మంత్రాలు ఏమున్నాయి? గాయత్రి మంత్రం ముఖ్య మంత్రం, మృత్యుంజయ మహామంత్రం ముఖ్య మంత్రం, రుద్రాద్యం, రుద్రాద్యంలో నమకం చమకం, ఆ నమకంలోనే ఓం నమ శివాయ ఉంది. కాబట్టి ఓంకారం అనేది బ్రహ్మ విద్య. భగవద్గీతలో మనకి ఏం చెప్పారు? ప్రతి అధ్యాయం చివర భగవద్గీత 18 అధ్యాయాలు,
ప్రతి అధ్యాయం చివరి ఏం చెప్పాడు భగవద్గీతలో? ఓం తత్సత్ ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి శ్రీకృష్ణార్జున సంవాదే. అంటే కృష్ణునికి అర్జునునికి మధ్యన సంభాషణ ఏమిటి? ఉపనిషత్తుల్లో ఓం అంటే పరమాత్మ. ఆ పరమాత్మ గురించి ఎక్కడ చెప్పారు? వేదంలో చెప్పారు. వేదములో ఉండే భాగాలు ఉపనిషత్తులు. ఉపనిషత్తులో గురించి చెప్పింది బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్య పేరే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరైతే నిరంతరము స్మరణ చేస్తూ 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 ఉంటారో దాన్నే బ్రహ్మ విద్య అంటారు. ఆ బ్రహ్మ విద్యను ఎవరైతే నిరంతరం సాధన చేస్తాడో వాడు యోగి అయిపోతాడని చెప్తున్నాడు. కాబట్టి ఇటువంటి భగవంతుడి గురించి నిరంతరము ఇతరులకు ఆ తత్వాన్ని నువ్వు తెలుసుకొని ఇతరులకు తెలియజేయాలి అని చెప్తున్నాడు బ్రహ్మంగారు. వాక్కు బ్రహ్మమనచు వర్ణింపనేరరో చూపు ఈశుడను చూడలేరో కోరికి విష్ణువౌట కొనసాగనీయరో కలికాంబాహంస కాళికాంబా. ఏమంటున్నాడు ఆయన? వాక్కు బ్రహ్మం అంటే నువ్వు మాట్లాడే మాట పరబ్రహ్మ స్వరూపము. ఇప్పుడు మనం చక్కగా మనమున్నాం, మన పక్కన ఓ చచ్చిన శవాన్ని పెట్టామనుకోండి, మనం ఒక చోట కూర్చున్నాము, మన పక్కన శవాన్ని పెట్టండి, చచ్చిపోయిన శవాన్ని పెట్టినప్పుడు మనం కంటితో చూస్తాం. శవానికి కళ్ళు ఉంటాయి, శవం చూడలేదు. మనం తింటాం, శవం తినలేదు. మనం చేయి కదిలిస్తాం, శవం చేయి కదిలించలేదు. మనం పాట పెడితే వింటాం, శవం పాట వినలేదు. మనం సెల్లుతో ఎవరితోనో మాట్లాడతాం, శవం మాట్లాడలేదు. మనం తినేది అరిగించుకుంటాం, శవం అరిగించుకోలేదు. అంటే నీ కన్ను పనిచేస్తుంది, నీ చెవి పనిచేస్తుంది, నీ నోరు పనిచేస్తుంది. శవాన్ని ఎందుకు పనిచేయాలి? మరి మనిషి అక్కడే ఉన్నాడు కదా చచ్చిన శవరూపంలో. అంటే ఆ శవంలో చైతన్యం లేదు, నీలో చైతన్యం ఉంది. కాబట్టి ఊరికి కన్ను ఉంది, కన్నులో నుంచి వచ్చే వెలుగే ఆత్మ వెలుగని గమనించండి. చూడు ఎంత చక్కగా చెప్పాడు బ్రహ్మంగారు. నువ్వు కన్నుతో ఇతరులను చూస్తున్నావంటే, సూదికి దారం ఎక్కిస్తున్నావంటే ఆ కంటి నుంచి వెలుగు వస్తా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఆ వెలుగును భగవంతుడు తగ్గిస్తాడు. చూడండి, వయసు పెరిగే కొద్దీ నోట్లో పనులు ఊడిపోతాయి, కంటి చూపై అద్దాలు వస్తాయి, ఎంట్రుకలు ఊసిపోతాయి, నల్ల ఎంట్రుకలు తెల్లంగా అవుతుంది, ఎంట్రుకలు ఊసిపోతాయి, నల్ల ఎంట్రుకలు తెల్లంగా అవుతాయి, చెవిలోంచి చీము కారుతా ఉంటుంది, ముక్కులోంచి కారుతా ఉంటుంది, ఏదో ఒకటి చీమిడి ఏదో ముక్కులోంచి వస్తూ ఉంటుంది, నోట్లోంచి సొంగ కారుతా ఉంటుంది, పనులన్నీ ఊడిపోతాయి, నడుములు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, నడుముల నొప్పులు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, స్టంట్ వేస్తారు, హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, లివర్ ప్రాబ్లం వస్తుంది. అంటే రోజు రోజుకు నీ దేహము నీ మాట వినకుండా పోతుంది. నువ్వు తినేది ఒకసారి అరగదు, మోషన్స్ అవుతాయి, ఫీవర్ వస్తుంది, టైఫాయిడ్, మలేరియా, కరోనా, ఇట్లా ఎన్ని జబ్బులో నీకు వచ్చి పడతాయి. కాబట్టి దేహం చక్కగా ఉన్నప్పుడే, ఇది పడిపోకముందే మానవ దేహం వచ్చినప్పుడు ఏం చేస్తాం? మనం చక్కగా మన భగవంతుడి గురించి తెలుసుకొని, ఒక కుక్క కానీ, ఒక నక్క కానీ, ఒక తేలు కానీ, ఒక పాము కానీ, ఒక దోమ కానీ, ఒక జెర్రి కానీ, ఒక దున్నపోతు కానీ, ఒక పొట్లి కానీ, ఒక మేక కానీ, ఆ జన్మ వచ్చినప్పుడు ఏదైనా భగవంతుని గురించి విచారించగలమా? ఒక గుడికి వెళ్ళగలమా? ధ్యానం చేయగలమా? అనుష్ఠానం చేయగలమా? జపము చేయగలమా? మనం ఏమీ చేయలేం. కాబట్టి మానవ జన్మ వచ్చిందంటే నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి. కాబట్టి నీ దేహం అనుకోకూడదు, నీ దేహములో ఒక చైతన్య స్వరూపం ఉందని అందుకే అన్నమయ్య చెప్తాడు, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు, ఆతడే బ్రహ్మణ్య దైవము ఆది మూలమైన వాడు. కాబట్టి ఆ బ్రహ్మణ్య దైవము, ఆ వెంకటేశ్వరుడు, ఆ శివుడు, ఆ రాముడు, ఆ కృష్ణుడు, ఆ అమ్మవారు, ఆ వినాయకుడు, ఆ ఆంజనేయ స్వామి నీలో ఆత్మరూపంలో ఉన్నాడయ్యా. ఆ ఆత్మలో నువ్వు కన్ను చూస్తున్నావంటే నీ కంటిలోంచి వచ్చే వెలుగే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. కాబట్టి కన్ను కనిపిస్తూ ఉంది, కంట్లో ఉండే వెలుగు ఎవరు? కన్ను నీ దేహము. ఆ కన్నులోంచి వచ్చే వెలుగు ఉంది కాబట్టి, ఆ ఆత్మ వెలుగు ఉంది కాబట్టి నీ కన్ను పనిచేస్తుంది. ఆ చెవిలో ఆత్మ ఉంది కాబట్టి చెవిలో చెవిగా ఈశ్వరుడు ఉన్నాడు, కన్నులో కన్నుగా ఈశ్వరుడు, నోరులో నోరుగా ఈశ్వరుడు. కాబట్టి మూత్ర విసర్జన, మల విసర్జన, నీ పనులు నువ్వెన్ని చేస్తున్నావంటే నీలో ఈశ్వర చైతన్యం ఉంది కాబట్టి నీ దేహము పనిచేస్తుంది. కాబట్టి దయగల హృదయమే భగవన్ నిలయం అన్నారు. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో మోక్ష సన్యాస యుగంలో చెప్తాడు అర్జునునికి, అయ్యా అర్జున, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్
సర్వభూతాని యంత్రారుడాని మాయయ. కాబట్టి అందరి హృదయాలలో ఈశ్వరుడు ఉన్నాడయ్యా, ఈశ్వరుణ్ణి నీ హృదయములను ధ్యానించని కృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో 18వ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో చెప్పాడు. వీలైతే భగవద్గీత తెరిచి చూడండి. కాబట్టి ఈశ్వరుడు ఎక్కడున్నాడు? నీలోనే ఉన్నాడు, నీ హృదయములోనే ఉన్నాడు. శ్రీశైలంలో లింగ రూపంలో ఉన్నాడు, నీలో జ్యోతి స్వరూపంలో నీ హృదయంలో ఉన్నాడు. భద్రాచలంలో రాముడి రూపంలో ఉన్నాడు, నీలో వెలుగు రూపంలో ఉన్నాడు. ద్వారకలో కృష్ణుడి రూపంలో ఉన్నాడు, నీలో జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. తిరుమలలో వెంకటేశ్వరుడుగా ఉన్నాడు, నీలో జ్యోతిస్వరూపంగా ఉన్నాడు. కాణిపాకంలో వినాయకునిగా ఉన్నాడు, నీలో జ్యోతిస్వరూపంగా ఉన్నాడు. మీ ఊర్లో గుడి ఉందంటే, మీ ఊర్లో శివాలయం ఉందనుకోండి, వినే వాళ్ళ ఊర్లలో శివాలయం, మీ ఊర్లో శివాలయం ఉందనుకోండి, అక్కడ లింగ రూపంలో ఉంటే నీలో జ్యోతిస్వరూపంలో. మీ ఊర్లో రామాలయం ఉంటే ఆ రాముడు నీలో ఆత్మగా ఉన్నాడు. కాబట్టి ఆ విగ్రహ రూపంలో ఉండే రాముణ్ణి కానీ, కృష్ణుని కానీ, శివుణ్ణి కానీ, అమ్మవారిని కానీ నీ హృదయంలో చూస్తూ ఒక భగవన్నామముతో చక్కగా జ్యోతి స్వరూపం మీద దృష్టి పెట్టి ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, గాయత్రి మంత్రం, మృత్యుంజయ మహామంత్రం, ఓంకారం, ఒట్టి ఓంకారం పట్టుకునే చాలు. కాబట్టి ఈ విధముగా బ్రహ్మంగారు నీ వాక్కే బ్రహ్మమయ్య, వాక్కు బ్రహ్మమనుచు వర్ణింపనేరరు. నీ వాక్కు బ్రహ్మమయ్య, బ్రహ్మముగా భావన చేయి. నీ చూపు, నువ్వు చూస్తున్నావంటే నీ చూపులో కూడా ఈశ్వరుడు అని చెప్తున్నాడు చూడు. బ్రహ్మంగారు ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు చూడు. సాక్షాత్తు విష్ణు అవతారం అండి. రేపు జరిగినది ముందే చెప్పారు. కాలజ్ఞాన రూపంలో బ్రహ్మంగారు తప్ప ప్రపంచంలో ఎవరూ లేరు. మనకు కనిపించే దేవుడే బ్రహ్మంగారు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ముస్లిం మతంలో దేవుళ్ళు ఉన్నారు, క్రైస్తవంలో ఉన్నారు, హిందూ మతంలో ఉన్నారు. కానీ రేపు జరిగేది ముందే చెప్పింది బ్రహ్మంగారు ఒక్కరే ప్రపంచంలో. కాబట్టి ఆ ఈశ్వరుడు, ఆ విష్ణువే, ఆ ఈశ్వరుడే బ్రహ్మంగారు. ఆయన చెప్పినట్టు నీ వాక్కులోనే బ్రహ్మం ఉన్నాడు, నీ కన్నులోనే బ్రహ్మం ఉన్నాడు, నీలోనే విష్ణు ఉన్నాడని భావన చేస్తూ ఈ విధముగా భగవత్ తత్వాన్ని మనకు ఈ కాళికాంబ సప్తశతి రూపంలో మన బ్రహ్మంగారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. హరి ఓం తత్సత్. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.